భర్త ఏమంటున్నారంటే, మనకన్నా ముందుగా ఈ జీవితాన్ని ముగించుకుని పరలోక రాజ్యం చేరిన భక్తుల జీవిత చరిత్రను మీరు గమనించండి. వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో అది తెలుసుకోండి అంటున్నారు. అందుకనేసి మనం వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించారు. ఒక ప్రియునితో కలసి హత్తుకోనే సమయం ప్రియుని. ఇప్పుడు చెప్తుంటారు మా నాన్నగారు, ఆయన ఎన్నో ఉద్యోగాలు చేశారు. అప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో అండి. క్రైస్తవ మతం అంత ఇండియాలో అంత వ్యాపించలేదు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా చర్చిలు అయ్యి ఉండేవి. కానీ అప్పుడు బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన కొత్తలో వదులుకొని వచ్చారు. ఎన్నో ఉద్యోగాలు చేశారు. జైలు సూపరింటెండెంట్గా చేశారు, స్కూల్లో హెచ్ఎంగా చేశారు. ఏది చేసినా ఇంక తృప్తి అవ్వలేదు. నేను దేవుని పని చేయాలని అన్నీ వదిలేసి వచ్చారన్నమాట. దానికి అనుగుణంగానే మా అమ్మమ్మ కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ అమలాపురం అండి వాళ్ళ స్వగ్రామం. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అక్కడ పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆస్తిగల కుటుంబం అన్నమాట. అదంతా వదిలేసి మా తాతయ్యతో పాటు ఆవిడ సేవలో ఎంతో తగ్గించుకుని ఉన్నారు. ఎంత అంటే మీకు మా తాతయ్య అక్షరార్థంగా చేసేవారండి. అప్పటికి వర్తమానం లేదు. నీకు 2 జత జోళ్ళు ఉండాలి, జత బట్టలు ఉండాలి అంటే అలాగే 2 చీరలు ఉంచుకోమనివ్వరు. 2 కన్నా ఎక్కువ చీరలు ఉండనిచ్చేవారు కదండి ఆయన. కానీ అలాగే తను ఎంతో ఇదిగా జీవించిందండి చివరి దశలో. అయితే త్వరగానే చనిపోయింది. కానీ ఈ లోకంలో జీవించడం కన్నా పరలోకంలో జీవించడమే చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఆకలి ఉండదు, తప్పుకుండదు, ఎవరో చూడాలి, ఏదో చెయ్యాలి, ఇంక ఏముండవు, అన్నీ దేవుడే చూసుకుంటారు. అది తనను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏ రకమైన జీవితాన్ని జీవించారు అని మనం కూడా అలా ప్రార్థనే ముఖ్యమండి. ప్రార్థన చేసినప్పుడు మనుషులు వెళ్ళిపోయినా ఆ ప్రార్థన యొక్క ఫలితాన్ని మనం చూస్తాం. అంటే వచ్చే తరానికి కూడా మనం ఆదర్శంగా నిలబడాలంటే అలా ప్రేమ కలిగి, త్యాగం కలిగి జీవించాలి. ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం చేశారండి మా అమ్మమ్మ తాతయ్య. అయితే మా చిన్నప్పుడే మా అమ్మమ్మ చనిపోవడం వల్ల అంత తెలియదు. కాకపోతే మా నలుగురిని మా అమ్మమ్మే పెంచింది. మా తాతయ్య ఎక్కువ కాలం బతికారు. ఆయన అయితే ఇంకా రాత్రులు అలా పాటలు పాడేవారండి. తెల్లవారుజాము మెలకు వచ్చేది. 4 గంటలకే పాట మొదలు పెట్టేసేవారు. చాలా గట్టిగా పాడేవారు పాట. అలా పాటలు పాడి దేవుని స్తుతించి ఇంకా ఆయనకి టైం అనేది ఉండేది కాదండి. రాత్రికి పగలకి తేడా ఉండేది కాదు. అలా చేసేవారు. అయితే అలాంటి జీవితాన్ని జీవించాలా, దేవునిలో ఉండాలని మేము ఆశపడుతున్నాము. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించండి.